హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ఊరు బతుకమ్మ అండి. బతుకమ్మ సెలబ్రేషన్ ఫొటోస్ అనమాట ఫస్ట్ ఉన్నవి. ఇవి ఏంటంటే నేను బతుకమ్మ అనేది ఎలా తయారు చేస్తాం ఏంటి అనేది వీడియో తీస్తున్నప్పుడు క్లిక్ చేసినటువంటి ఫొటోస్ అనమాట. నేను ఎప్పటి నుంచో బతుకమ్మ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వీడియో తీసి పెడదాం అనుకున్నాను. సో ఇప్పటికి కుదిరింది అనమాట. ఫైనల్గా మా బతుకమ్మ అనేది ఇది అనమాట. మీకు కూడా నా బతుకమ్మ నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బతుకమ్మ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను మా అమ్మమ్మ కలిసి బతుకమ్మ చేయబోతున్నాం. దీనికి మనము పూలు ఇంకా ఆకులు తేయడానికి వెళ్దాం. పదండి. ఆ వీడియోలో చూపిస్తున్నవి టేక్ పూలు అండి. ఆ టేక్ పూలకి ఏంటంటే మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. మనం ఏంటంటే అవి అలా ఉంటాయి అనమాట. అవి చిన్న చిన్నగా మనం తీసేసుకోవాలి. చిన్నగా తీసుకొని చిన్న కట్టలు కట్టుకోవాలన్నమాట. దారంతో కట్టుకొని ఇలా మనకు నచ్చిన కలర్స్ తోటి మనం ఆ కలర్ దానిలో డిప్ చేసేస్తే ఏంటి అంటే ఆ టేక్ పూలకి ఏంటంటే ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో మేము అలాగా టేక్ పూలు అన్నీ కోసుకొని వచ్చేసి మనకి ఎన్ని కావాలంటే అంత పెద్ద బతుకమ్మ చేసుకోవచ్చు అండి. అన్ని పూలు కోసుకొచ్చేయచ్చు. సో మీకు అక్కడ కనపడుతుంది కదా, మేము బ్లూ కలరు, గ్రీన్ కలరు, పింక్ కలరు, సో ఇలా అన్ని కలర్ టేక్ పూలు కూడా రెడీ చేసేసుకుంటాం అనమాట. అలాగే బంతి పూలు, చామంతి పూలు, మందార పూలు, నందివర్ధన పూలు, నెక్స్ట్ వచ్చేసి మనకి గుమ్మడికాయ పూలు. సో ఇవన్నీ కూడా మనకి ఎలిజిబుల్ అండి. సో మనం ఏంటంటే ఫస్ట్ మనము ఎన్ని పూలు ఉన్నాయో ఆ పూలను బట్టి ప్లేట్ అనేది తీసుకుంటాం. సో మేము చాలా ఎక్కువ పూలు తెచ్చాం కాబట్టి మేము ఇక్కడ తాంబూలం తీసుకున్నాము. సో తాంబూలం అనేది మనకి నిలబడాలి బతుకమ్మ అంటే ఆ కింద అంతా కూడా మనం ఆకు అనేది వెయ్యాలన్నమాట. ఆకు కూడా మనకి మందారాకు, వేపాకు, సో ఇవన్నీ కూడా అన్ని ఆకులు, ఆయుర్వేదిక్ ఆకులు అన్నీ యూజ్ చేస్తామండి ఇందులో. ఎందుకంటే మనం లాస్ట్లో బతుకమ్మని తీసుకెళ్ళి వాటర్లో కలుపుతాం కదా. సో ఈ ఆయుర్వేద ఆకులన్నీ మనకి ఏమవుతాయి అంటే మనకి వాటర్లో ఉన్నటువంటి అన్నీ కూడాను అదే సంథింగ్ అంటారు కదా, క్రిమి సంహారంగా పనిచేస్తాయి అనేసి. సో అలా పనిచేస్తాయి అనమాట. సో ఆ తర్వాత అది పళ్ళెంలో ఆకంతా నింపుకున్న తర్వాత పైన అరిటాకు పెట్టుకోవాలండి. అరిటాకు పెట్టుకొని కరెక్ట్గా పళ్ళెం చుట్టూ కూడాను సరిపడా మనం అరిటాకు మాత్రమే ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. సో మనం కలర్ వేసుకున్నాం కదా ఈ పూలకి, ఇప్పుడు ఈ టేక్ పూలు కలర్ వేసుకుని ఒక్కొక్కటి అలా తీసుకొని కట్ట అనమాట. చిన్న కట్టలుగా చేసుకోవాలన్నమాట. మనం ఇది కడతాం కదా తోటకూర కట్టలు, పాలకూర కట్టలు, అలా దీన్ని కూడా కట్టుకోవాలన్నమాట. సో తోకలకు అవసరం లేదు, ఎందుకంటే తోకలు అనేవి మనకి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అలా ఒకదానికొకటి పేర్చుకుంటూ అలా చుట్టూ రౌండ్గా ఒక సర్కిల్లో పేర్చుకోవాలండి. సో ఈ పూలు అనేవి మనం ఎన్ని తెచ్చుకుంటే మనకు అంత పెద్ద బతుకమ్మ అవుతుందండి. ఇవే కాదు, మనం అన్ని రకాల పూలు యూజ్ చేయొచ్చు అనమాట. మన ఇంట్లో ఉన్న అన్ని రకాల పూలు ఇవన్నీ కూడా మేము మా దొడ్లో కోసమేనండి. అన్ని కూడా ఊర్లో తిరిగేసేసి చెట్లమ్మడి తిరిగేసేసి బాగా ఎంజాయ్ చేస్తూ కోసేసాం అనమాట. సో ఇలాగా మనం ఏంటంటే ఓన్లీ ఒక రో కాదండి, ఒక రో పెట్టాక మళ్ళీ పైన దాని మీద కూడా ఇంకో రో, అంటే మనకి అది అనేది కనపడాలన్నమాట. కనపడేటట్లు మనం ఏంటి అంటే కరెక్ట్ రౌండ్ అనేది సర్కిల్ వస్తుందా రావట్లేదా అనేది కూడా చూసుకొని మనం ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ అలా పెట్టాలి. ఆ మధ్యలో మళ్ళీ మనం ఆకు కోసుకురావాలని చెప్పాను కదా, ఆకంతా మధ్యలో పెడతాం అనమాట. ఎందుకంటే అది నుంచోడానికి, బతుకమ్మ అనేది నుంచోడానికి. అదిగోండి ఆకు కోసుకొని వచ్చాం మేము. ఆకు కోసుకొని మందారాకి కోసుకొచ్చాం అనమాట. ఎక్కువ మొత్తం అంతా కూడాను బోల్డ్ మందార చెట్లు ఉన్నాయండి. అందుకని మందారాకే తీసుకొచ్చాం అనమాట. మంచిగా మనకి ఆయుర్వేదంగా కూడా ఉపయోగపడుద్ది వాటర్లో అనేసి అనమాట. అలాగే రావి చెట్టు ఆకు, సో అన్నీ కూడా ఏ ఆకులైనా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అలా కరెక్ట్గా మనకు ఆ ఫ్లవర్స్ ఎంతైతే పెట్టామో దాని హైట్కి తగ్గట్టు మనం ఏం చేయాలి అంటే ఆ మందారాకు కూడా, మందారాకే కాదు ఏ ఆకైనా సరే ఆ హైట్కి తగ్గట్టు వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక కలర్ తర్వాత మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కలరు, ఆ తర్వాత ఇంకొక కలరు, ఆ తర్వాత ఇంకొక కలరు, అలా మనం అన్నీ కూడాను మనకి చక్కగా ఏ కలర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ తోటి మనం పెట్టుకుంటూ ఉండాలండి వీడియో చూపించినట్లు.
ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుందండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఒక 2 స్టెప్స్ మాత్రం చాలా క్లియర్గా అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో తీసాను. ఆ తర్వాత ఇంకా మామూలుగా తీసేసాను అనమాట, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఈ తంగేటి పూలు టేకు పూలు పెట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి బంతి పూలు, గుత్తి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, నందివర్ధనం పూలు, టేకు పూలు, పసుపు గొట్ట పూలు, సో ఇవన్నీ పెట్టుకుంటూ అలా మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. మనం కాకపోతే వేస్టేజ్ మధ్యలో ఆకేస్తాం కదా, ఆకు అనేది మనం పైకి వెళ్ళే కొద్దీ మొత్తం ఆకంతా కూడా మనకు పట్టదండి. ఆకులు ఏంటంటే మనం చిన్న పెద్ద పెద్ద అలాగే ఉంటే మనకు పట్టదు. సో అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు ఆకుని మేము తుంపి పెడుతున్నాం చూసారా. అలా పైకి వచ్చేసరికి ఏంటి అంటే మనం అనేది తుంపి మనం పెట్టుకోవాలన్నమాట. ఆకుని లోపల దాకా మనం గుచ్చుతూ ఉండాలి. ఆకుని మనం ఎంత మంచిగా కరెక్ట్గా పెడితే మన బతుకమ్మ అంత మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది. అంటే మనం ఎందుకంటే బతుకమ్మని లేపి తల మీద పెట్టుకొని మనం వాగుల్లోకి వెళ్ళేసేసి మనం దాన్ని నిమజ్జనం చేసేదాకా కూడాను చాలా టైం పడుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే తెల్లారి 4-5 అయిపోతుంది. నైట్ స్టార్ట్ అయ్యి సెలబ్రేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ 5-6 దాకా ఉంటుంది. సో అప్పటిదాకా కూడాను మనం ఎత్తుతాము, దించుతాము, అక్కడి వరకు వెళ్తాం కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చేసుకుంటే మన బతుకమ్మ పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత పైన ఏంటంటే మనము పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని గౌరీదేవిని పెట్టుకుంటాము. గౌరీదేవిని చేసి పెట్టుకొని అలాగే నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ హాఫ్గా కోసేసి నిమ్మకాయ చెక్కలో ఆ నిమ్మకాయ అంతా తీసేసి ఆ ఒక చెక్క మొత్తం క్లీన్ చేసేసండి అందులో ఆయిల్ పోసేసి మనం ప్రమిద అనేది ఒకటి తయారు చేసుకుంటాం అనమాట. అది కూడా మనం బతుకమ్మ పైన పెడతాం అనమాట. మనము బతుకమ్మ పైన పెట్టేసి గౌరీదేవిని పెట్టేసేసి ఇక బతుకమ్మ తయారైపోయినట్లే. అప్పటికి తీసుకువెళ్ళి మనం ఏం చేస్తాము అంటే మన దేవుడి దగ్గర పెట్టేసి మనం పూజ చేసుకొని ఇంకా సాయంత్రం బతుకమ్మ టయానికి మనం వెళ్తాం అనమాట. వెళ్ళేసి అక్కడ ఆటలు పాటలు అన్నీ అయిపోయిన తర్వాత సందడి అయిపోయిన తర్వాత రాత్రి 12, 1 గంట 2 గంటలకు ఆ టైంలో వాగులోకి తీసుకెళ్తాము. అక్కడ మనం యాజ్ యూజువల్గా మనం మళ్ళీ తులసి మొక్కను నాటేసి తులసి మొక్క చుట్టూ మళ్ళీ ప్రదక్షిణ చేసి బతుకమ్మలన్నీ పెట్టి మళ్ళీ పాటలు పాడి కథ చెప్పుకొని అసలు ఈ బతుకమ్మ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మొత్తం కథ చెప్పుకొని అన్నీ చేస్తామండి. అన్నీ చేసిన తర్వాత చివరాఖరికి బతుకమ్మని నిమజ్జనం చేసేసి అప్పుడు ప్రసాదాలు తీసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తాం అనమాట. సో ఇలాగ మనం అనేది బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ చేస్తాం అనమాట. ఆ బతుకమ్మలన్నీ మా ఊరు బతుకమ్మలన్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బతుకమ్మని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఏమైనా డౌట్ ఉంటే సో నేను తప్పకుండా కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.